విద్యార్థులకు బస్ పాసులు పంపిణీ చేశారు ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్. కళాశ్రాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలోని సుమారు 100 మంది విద్యార్థులకు స్వంత ఖర్చులతో బస్ పాసులు కొనుగోలు చేసి అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాగా చదివి మంచి స్థాయికి చేరుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాదాసి సతీష్, ఎంపీటీసీ పొట్యాల ముండయ్య, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు పద్మ, ఉపాధ్యాయులు ఉన్నారు. కళాశ్రాంపూర్ మండలంలో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో ఎక్కడ లేని విధంగా పిల్లలందరికీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా మేము కూడా చదువుకున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ గౌరవ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ తర్వాత నేను కూడా సాధ్యమైనంత వరకు పిల్లలందరూ కూడా బస్ పాసులు కల్పించాలనే ఉద్దేశంతో వారికి ఆలోచన లేకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయురాలు ఉపాధ్యాయులతో మాట్లాడి కూడా ఎగడపల్లి కానీ శ్రీరాంపూర్ కానీ మోడల్ స్కూల్లో కూడా పిల్లలందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఆలోచనతోటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మోడల్ స్కూల్కు ఇటు గోదావరిఖని డిపో కానీ ఇటు కరీంనగర్ 2 డిపో నుంచి కూడా బస్సులు గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి బస్సులు వేయించడం జరిగింది. వారు సురక్షితంగా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో అనుకున్నప్పుడు ఏదైతే అనుకోకుండా విద్యార్థులు ఎక్కడైనా దూర ప్రాంతాలకు 20 కిలోమీటర్ల దూరం దాటిపోవాలని అనుకున్నప్పుడు వారికి కూడా ఉచితంగా బస్సులో వెళ్ళేటువంటి సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సెలవులలో వారు ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతుంది, ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతుంది, ఈ స్కూల్ నుంచి ఇంకో స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పై చదువులకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈనాడు బస్ పాస్లను ఎక్కువ పెద్ద మొత్తంలో సుమారు అంటే గతంలో కరీంనగర్ 2 డిపోకు 100, తర్వాత గోదావరిఖని డిపోకు 100, తర్వాత ఈరోజు సర్పంచ్ గారు కూడా ఒక 100 అంటే పిల్లల మీద ఉన్నటువంటి మమకారంతో ఈనాటి పిల్లలే రేపటి భావి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆలోచన విధానం కాబట్టి వీరందరూ కూడా ఈ బస్ పాస్లను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కోరుకుంటూ ఈ యొక్క 100 మంది పిల్లలకు కూడా 3,000 రూపాయలు సర్పంచ్ గారు సతీష్ గారు ఇవ్వడం జరిగింది. దానిని మీరందరూ సక్రమంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కోరుతాం. ప్రయాణికులందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వారి కుటుంబ ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కానీ వేరే బంధువుల ఇళ్లలోకి వెళ్ళినప్పుడు కానీ వారికి ప్రయాణ ఖర్చులు ఎక్కువవుతున్నాయనే ఉద్దేశంతో ఆర్టీసీ వారు చెప్పగానే వీళ్ళందరికీ కూడా ఉచితంగా పాసులు ఇప్పించాలనే ఆలోచనతో 30 రూపాయలు సంవత్సరానికి కనుక 20 కిలోమీటర్ల లిమిట్స్లో పనిచేస్తే కనుక వారికి ఒక పాసులు ఇప్పించడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఒక బస్సు కూడా వేయించడం జరిగింది ప్రత్యేకంగా, మనందరం దృష్టిలో పెట్టుకొని మలయాళ దాకా వేయించారు. ప్రొద్దున ఒక ట్రిప్పు, సాయంత్రం ఒక ట్రిప్పు. అదేవిధంగా పిల్లలందరికీ పాసులు ఇవ్వాలి పాఠశాలలో, ఊరోళ్ళకి వేరే ఊరోళ్ళకి అని అదొక మంచి అభిప్రాయం. అదొకటి ఏంటంటే పాసులు ఇస్తే ఓన్లీ దగ్గర ఏది గంగారం నుంచి శ్రీరాంపూర్ ఇంతే కాకుండా మా పిల్లలకు ఇంకొంచెం ఎక్కువ దూరం కల్పిస్తే వాళ్ళందరూ తీసుకుంటారని ఒక సదభిప్రాయంతో ఏం చేశారంటే 20 కిలోమీటర్స్ వరకు కూడా మీరు ఫ్రీగా 1 ఇయర్ వరకు మీరు చక్కగా జర్నీ చేయాలి అని ఒక సార్ మంచి ఉద్దేశంతో అక్కడ పైన ప్రయత్నాలు చేసి మీకు 20 కిలోమీటర్ల వరకు కూడా జర్నీ చేసే అవకాశాన్ని పాసుల రూపంలో సార్ అందిస్తున్నారు.